దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియపరుచుకుంటున్నాం. జీవజలపు మాటలు అనే ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ దేవుని యొక్క ఆత్మీయ మేలును పొందుతున్నటువంటి మీ అందరూ కూడా ఆత్మీయ మేలు పొందుకుంటున్నారని తలంచుతున్నాం. మరి ఈ 5వ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం కనుక చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అన్నిటిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు 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 నాయన. నీ యొక్క మహాకృపను బట్టి ప్రభా, ఇదిగో ఈ యొక్క జీవజలపు మాటల ప్రభా, నీ బిడ్డలు అనేకులు వీక్షించి ఆత్మీయ మేలు పొందుటకు నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి నీకు స్తుతులు వందనాలు తెలియపరచుకుంటున్నాను ప్రభా. ఈ యొక్క 5వ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుండగా ప్రభా, ఈ కార్యక్రమం అంతటికి నువ్వే తోడుగా ఉండి జయకరంగా జరిగించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. అయా, ఇదిగో కోయిరు వారి పాటలు పాడుచుండగా ప్రభా, వారి స్వరాలను ముట్టమని ప్రార్థిస్తున్నాం. గాన గంభీరమైనటువంటి స్వరములోని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. అయా, ఇదిగో పాటల్లో నువ్వు, వాక్యంలో నువ్వు, సమస్తంలో కూడా నువ్వే ఉండి జయకరంగా జరిగించి అనేక ఆత్మలు రక్షింపబడినట్లు ప్రభు, నీ కృప మెండుగా నీ బిడ్డలకు దయచేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు కోయిల వారు వచ్చి పాట పాడి దేవుని యొక్క నామమును గనపరచవలసిందిగా ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై శ్రీమంతుడా
కరుణించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశములో నేను నిన్ను కనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నేను నిన్ను కనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నివసింపజేసితివి. మేఘమారులు వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసం నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించిన నిన్నే నా పూర్ణ
వెలుగా చేసెను భయము కలవరము పోరాటము సర్వాధికారి యేసు తొలగించెను స్తుతి స్తోత్రం యేసయ్యను పాడగా జయమిచ్చెను శత్రువులపై స్తుతి స్తోత్రం మహిమన పాడగా జయమిచ్చెను సాతానుపై స్తుతి స్తోత్రం యేసయ్యను పాడగా జయమిచ్చెను శత్రువులపై స్తుతి స్తోత్రం మహిమన పాడగా జయమిచ్చెను సాతానుపై అద్భుతవంతుడు మన దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించును ఎవరు చేయని అద్భుతములు యేసయ్య మనకై చేయునిచ్చెను యెహోషువ ప్రార్థించగా మహాదేవుడు సూర్యుని మధ్యాకాశంలో నిలిచెను మనవి లోతులను లయం చేయును ఇది సూర్యుడే యుద్ధం చేయును యెహోషువ ప్రార్థించగా మహాదేవుడు సూర్యుని మధ్యాకాశంలో నిలిచెను మనవి లోతులను లయం చేయును ఇది సూర్యుడే యుద్ధం చేయును స్తుతి స్తోత్రం యేసయ్యను పాడగా జయమిచ్చెను శత్రువులపై స్తుతి స్తోత్రం మహిమన పాడగా జయమిచ్చెను సాతానుపై స్తుతి స్తోత్రం యేసయ్యను పాడగా జయమిచ్చెను శత్రువులపై స్తుతి స్తోత్రం మహిమన పాడగా జయమిచ్చెను సాతానుపై అద్భుతవంతుడు మన దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించును ఎవరు చేయని అద్భుతములు యేసయ్య మనకై చేయునిచ్చెను షడ్రకు మెషకు అబేద్నెగోడు అగ్నిగుండము నుండి రక్షించెను శోధనలు అగ్ని పట్టి మా శ్రమలలో మహిమా స్వరూపి యేసు మనతో ఉండును షడ్రకు మెషకు అబేద్నెగోడు అగ్నిగుండము నుండి రక్షించెను శోధనలు అగ్ని పట్టి మా శ్రమలలో మహిమా స్వరూపి యేసు మనతో ఉండును స్తుతి స్తోత్రం యేసయ్యను పాడగా జయమిచ్చెను శత్రువులపై స్తుతి స్తోత్రం మహిమన పాడగా జయమిచ్చెను సాతానుపై అద్భుతవంతుడు మన దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించును ఎవరు చేయని అద్భుతములు యేసయ్య మనకై చేయునిచ్చెను దేవునికి అసాధ్యమైనది ఉన్నదా యేసుని విశ్వసించి మహిమంచుడు దేవునికి అసాధ్యమైనది ఉన్నదా యేసుని విశ్వసించి మహిమంచుడు సమస్తని కార్యములు సఫలపరచును జయవీరుడేసు వెడుచున్నాడు సమస్తని కార్యములు సఫలపరచును జయవీరుడేసు వెడుచున్నాడు స్తుతి స్తోత్రం యేసయ్యను పాడగా జయమిచ్చెను శత్రువులపై స్తుతి స్తోత్రం మహిమన పాడగా జయమిచ్చెను సాతానుపై అద్భుతవంతుడు మన దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించును ఎవరు చేయని అద్భుతములు యేసయ్య మనకై చేయునిచ్చెను ఎవరు చేయని అద్భుతములు యేసయ్య
ఆశ్చర్య కార్యములు జరిగించును ఎవరు చేయలేని అద్భుతము యేసయ్య మనకై చేయించెను. దేవుని యొక్క నామంలో మరి ఇంతవరకు పాటల్లో దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. మరి దేవుని యొక్క వర్తమానంలోకి మనం వెళ్తాం. ఈరోజు దేవుడు మనకు బోధిస్తున్నటువంటి వాక్యం ఏమంటే అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకుండా మనం ఉన్నప్పుడు దేవునిలో ఎదగగలుగుతాం. దేవుని యొక్క మాటలను మనము వినగలుగుతాం. ఎందుకంటే ఈ లోకంలో అపవాదిగాడు ఎంతగానో గర్జిస్తూ తిరుగుతున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని బ్రింగుదునా అని వెతుకుచూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుని యొక్క కాపుదల లేకపోతే అపవాదిగాడిని మనము జయించలేం. అందుకనే దేవుని యొక్క లేఖనములో నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. దేవుడు మరి అపవాదిని జయించడానికి ఎలా ఉంటే మనము అపవాదిని జయించగలుగుతామని మన యొక్క మూల వాక్యం యొక్క అంశము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనమును మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము అపవాదికి చోటియకుడి దొంగలక పంచిపెట్టుటకు తన చేతులతో మంచి పని చేయొచ్చు మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధికరమైన దుర్భాష ఏదైనాను మీ నోట రానయ్యుడి. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించమని పొందుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య నీకు వందనాలు. నీ యొక్క మహాకృపను బట్టి ప్రభు ఇదిగో ఈ భూలోకంలో ప్రభు మేము తిరుగుచున్నప్పుడు ప్రభు అపవాదిగాడు నాయన ఎంతగానో ప్రభు మా యొక్క ఆత్మలను దొంగిలించాలని, మా ఆత్మలను బలహీనపరచాలని అపవాదిగాడు గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు. ప్రభు నీకు వందనాలు. అయా దుర్మ ఆ యొక్క నా ప్రభా అపవాదిని జయించాలంటే ప్రభు మంచి మాటలు మేము పలకాల. ప్రభు నీకు వందనాలు. మంచిని ప్రేమించే మనసు మాకు ఉండాలి. ప్రభు నీకు వందనాలు. అట్టి మనస్సు కలిగి మేము జీవించినట్లు, అట్టి మనస్సుతో ప్రభు నిన్ను అత్తుకొని జీవించినట్లు అపవాదిని జయించగలిగినటువంటి శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు నీకు వందనాలు. నీ బిడ్డల పక్షాన నువ్వుండి ప్రభు నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి లేఖ భాగంలో ఏం చదివిస్తుందంటే అపవాదికి చోటు ఇవ్వకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగలక వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేని నిమిత్తం కష్టపడాలంట? మంచి పనులు చేసేటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ యొక్క సాతాను పీఠం వేసి ఉంది కాబట్టి ఈ సాతాను ఏం చేస్తుందంటే దేవుని యొక్క బిడ్డల యొక్క ఆత్మను దొంగిలించాలని చెప్పి అది ఎంతగానో ఇదిగో తిరుగుతూ ఉంది. ఆ యొక్క అపవాదికి దొరికేది ఎవరంటే మంచి మనసు లేకుండా, మంచి సాక్షి అయినటువంటి విధానం లేకుండా ఉన్నటువంటి వారి దగ్గర అది ఇదిగో వారి యొక్క ఆత్మలను దొంగిలిస్తూ ఉంటుంది. ఎందుకంటే అపవాదిని జయించాలంటే మంచి పనులు చేసేటువంటి వారమై ఉండాలి. మంచి పనులు అంటే మనము నోటి నుండి మాట్లాడే మాట దుర్భాషలు అనేవి ఏవి కూడా మన నోటి నుంచి రాకూడదు. రానప్పుడు అపవాది కానీ మన దగ్గరికి రాడు. దేవుడు తన బిడ్డలను ఎంతో ప్రేమిస్తున్నప్పుడు అపవాది గారిని కూడా అంతగా మోసం చేయాలని చూస్తున్నాడు. అపవాది గారికి చోటు ఇచ్చినటువంటి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మనము ఇదిగో ఆది కాండము 3వ అధ్యాయము మొట్టమొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో
సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను నీవు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు సాగుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పదని సర్పముతో నేను. అందుకు సర్పము, మీరు సావనే సావరు, ఏలయనగా మీరు తినదనవన మీ కనులు తెరవబడినని మీరు మంచివారగుదురని దేవదూతల వల్ల ఉందని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము వివేకమిచ్చు రమ్యమైనదని హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు తన చేతులతో ఆదామును అవ్వను చేశాడు. హల్లెలూయా. చేసినప్పుడు దేవుడు వారిని ఏదోను తోటలో తీసుకుని వెళ్ళి పెట్టాడు. ఏదోను తోటలో పెట్టినప్పుడు వారితో ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ చెట్ల ఫలములన్నీ కూడా మీరు తినండి, కానీ ఈ ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినవద్దని చెప్పాడు. చెప్పేటప్పటికి ఇదిగో దేవుని యొక్క బిడ్డలో ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఇదిగో దేవుడు అన్ని కూడా చేశాడు. కానీ దేవుడు చేసినటువంటి అన్నిటిలో కంటే కూడా ఇదిగో సర్పము యుక్తి గలదై ఉన్నది. అంటే యుక్తి అంటే మన తెలివి గలదై ఉన్నది. ఆ తెలివితేటలు ఎవరి మీద చూపిస్తుంది? దేవుని యొక్క బిడ్డల మీద చూపిస్తుంది. ఆ యొక్క ఏదైనా తోటలోకి ఎంటర్ అయింది. ఆ ఏదైనా తోటలోకి ఎంటర్ అయిపోయి ఇది అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ఇదిగో ఈ చెట్ల పొలములన్నిటిలో ఏదైనా మిమ్మల్ని తినొద్దని దేవుడు మీతో చెప్పాడా అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైన కార్యములు చేయటమే అపవాది గారి యొక్క పని. మనం గ్రహించాలి. దేవుడు ఇదిగో మనకు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలను మనం పాటిస్తున్నాం. ఆ ఆజ్ఞలు మీరు మీరుతో ఇదిగో అపవాది గారు వస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం చెబుతున్నప్పుడుకైనా కానీ మనం ఏం చేస్తున్నాము? ఆజ్ఞలు మీరుతున్నాం. ఆజ్ఞలు మీరినప్పుడు ఏమవుతుందంటే అపవాది గారి తత్వమైపోతున్నాం. ఇదిగో దేవుడు చెప్పాడు, ఈ చెట్టు ఫలమే తిను, ఈ ఒక్క చెట్టు ఫలం తప్ప అన్ని ఫలాలు మీరు తినండి అంటే ఇది అపవాది గారు అంటున్నాడు. ఏమైందంట? ఆ చెట్టు ఫలం తింటే ఏమైంది అన్నాడు ప్రభు అంటే, ఆ చెట్టు ఫలం తినమనే మేము సస్తావని చెప్పాడని చెప్పంటే ఈ అపవాది గారు చెబుతున్నాడు, సావనే సావరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిపిస్తుందా లేదా? అపవాది నడిపిస్తుంది. కానీ ఈ గ్రహించగలిగారా? ఈ యొక్క గ్రహింపు లేకుండా చేసింది. మీరు సావనే సావరు, ప్రభు మీరు తినమనే సస్తారు అన్నాడు. మరి ఎవరి మాట వినాలి? ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క మాట వినాలి. అయితే యుక్తి కలది. దేవుని యొక్క లేఖనంలో మనకు ఏం తెలియపడుతుందంటే అపవాది గారు యుక్తి కలది. యుక్తి కలదై ఉండి ఏం చేసిందంటే ఇది తన యుక్తిని అక్కడ ప్రారంభించింది. ప్రభు చెప్పినటువంటి మాటని మర్మం వచ్చేటట్టుగా మీరు సావనే సావరు, మీరు ఇదిగో తినమనా, ఇదిగో దేవతల వలె ఉంటారని, మీరు కళ్ళు తెరవబడతాయని, ఇవన్నీ కూడా చెప్పేటప్పటికి ఆ యొక్క దేవుని యొక్క మాటను మర్మం అయిపోయింది. సాతాను యొక్క మాటను లెక్క చేసేటప్పటికి ఈ మాటలన్నీ చెప్పేటప్పటికి అపవాది అనేది ఆ చెట్టు చూసేపటికి తినాలనేటువంటి ఆశ కలిగింది. తినాలనేటువంటి ఆశ కలిగింది. ఇదిగో కోసుకుంటే సగం టెంపు తిని తన భర్త కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు చెప్పిన మాటను మీరేనా తెరలేదా? మీరారు. అపవాది గారిని శోధించారు. అపవాది గారిని శోధించేటప్పుడు ఏం చేశాడు? ఏదో తోటలో
బయటికి వెళ్ళగొట్టే కాడకు వచ్చింది అవ్వారం. ఈ ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అపవాదికి చోటిచ్చాం. మనము కూడా ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్లో అపవాది గారు మనకి ధనాన్ని తీసుకొచ్చి ముందు పెడతాడు. ఇదిగో ఈ ధనం చూడు ఎలా ఉందో, ఈ ధనం చూడు ఎలా ఉందో, ఈ ధనం సంపాదించాలంటే నువ్వు ఇదిగో ఈ పని చేయాలి అది దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేపిస్తూ ఉంటుంది. ఆ ధనం వైపు మనం చూడకూడదు. దేవునికి వ్యతిరేకమైనవన్నీ మనం విడిచిపెట్టాలి. దేవుని ఎరిగినటువంటి మనల్ని మోసం చేయడానికి అపవాదిగా ఉంది. కాబట్టి ఇలా అపవాదిని జయించగలిగినటువంటి వారిపై ఉండాలంటే అపవాదిని పారదోలాలి. పారదోలాలంటే మనం ఏం చేయాలి? మంచి పనులు చేసేటువంటి వారిపై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని యొక్క మాట వినలేదు కనుక ఆదాము అవ్వలు ఏదైనా యొక్క తోటలో నుంచి బయటకు త్రోలివేయబడ్డారు. ఎందుకంటే అపవాదికి చోటిచ్చారు కనుక ఇదిగో ఏదైనా యొక్క తోటలో నుంచి బయటకు వచ్చేసారు, నష్టపోయారు. అందుకనే మన జీవితంలో కూడా మనము కూడా దేవుని పని చేసిన తర్వాతే మనం ఏ పనైనా చేసేటువంటి వారమై ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించేటువంటి వారమై ఉండాలి. ఇక్కడ చోటిచ్చారు. చోటిచ్చిన తర్వాత ఇది ఏదైనా తోటల నుంచి బయటకు తోలివేయబడ్డాడు. అలాగే ఇది సంస్థను కూడా దేవునికి అపవాదికి చోటిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇదిగో సంస్థను కూడా అక్కడ ఇదిగో చోటిచ్చాడు అపవాదికి. ఎందుకంటే అపవాదికి చోటిచ్చినప్పుడు మనం ఎంత నష్టపోతున్నాం అనేది మనం గ్రహించాల్సినటువంటి సత్యం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి అతను తిరిగి వచ్చి తిమ్నాతులో తన తల్లిదండ్రులతో అనగా కన్యను తెచ్చుకున్నటకు వెళ్తున్నావా? అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక తన తండ్రితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో సంసోను ఎంతో బలవంతుడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి వాడు. ఇదిగో ఫిలిస్తీన్ల యొక్క తిమ్నాతుకి వెళ్ళాడు, అంటే ఫిలిస్తీన్ల యొక్క గ్రామానికి వెళ్ళాడు. ఆ ఫిలిస్తీన్ల యొక్క అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించి ఫిలిస్తీన్లు అనగా ఎవరు? దేవుణ్ణి వెనకనటువంటి వారు, ఆ యొక్క రక్షణ లేనటువంటి వారు. ఇది అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూసి ఏం చేశాడు? ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు ఇదిగో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెబుతున్నాడు, నేను ఇదిగో పలానోళ్ళ అమ్మాయిని నేను ప్రేమించాను, నాకు ఆ అమ్మాయితో వివాహం జరిగించమని చెప్పేసి అడిగినప్పుడు వారి తల్లిదండ్రులు చెబుతున్నారు, అయ్యా ఇదిగో మీ నాన్న తరపున ఉన్నారు, నా తరపున ఉన్నారు, వాళ్ళు ఫిలిస్తీన్లు, వాళ్ళు దేవుడిని నమ్మటువంటి వారు, వాళ్ళ దగ్గరికి మనం పోవటం కాదయ్యా, ఇదిగో వేరే ఉన్నాయని చేసుకుంటే కాదు, నాకు ఆ అమ్మాయి కావాలన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పని ఇది కాదా? మన రక్షింపబడినటువంటి వారు రక్షణ లేనటువంటి వారిని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది? రక్షణ పొందిన వాళ్ళు చర్చికి వెళ్ళాలి, యొక్క పరిశుద్ధ దినం ఆయా పునరుద్ధాన దినంలో దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. రక్షణ లేనటువంటి వారికి ఏముంటుంది? లోకానికి సంబంధించినటువంటి వాటి మీద వారి ఆశ ఉంటుంది. వాళ్ళిద్దరు లగ్నం కుదిరిందా? కుదరదు. అందుకనే ఇదిగో సంవత్సరాలు ఇదిగో నాకు ఆయనే కావాలని అడ్డం తిరిగేటప్పటికి వాళ్ళ నాన్న తల్లిదండ్రులు ఏం చేశారంటే సరే పదయాన్ని మనం చూస్తామని చెప్పేసి పోయి మాట్లాడేసి వచ్చారు. మాట్లాడితేనే పోయినప్పుడు ఇదిగో అక్కడ పోయేటప్పుడే ఇదిగో గర్జించే సింహం వల్ల ఎదురొచ్చేసింది ఒక సింహం. ఆ సింహం ఎదురొచ్చినప్పుడు ఆ సింహాన్ని ఏం చేశాడు? ఈయన చీల్చి పారేశాడు. ఆ సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. ఇదిగో వెళ్ళి మాట్లాడుకున్నారు, వచ్చారు. మళ్ళా తర్వాత ఇదిగో తీసుకొద్దామని పోయాడు. పోయినప్పుడు ఇదిగో అక్కడ వివాహం ఖాయమైంది, ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ పోయేటప్పుడు అది ఆ సింహం వైపు చూశాడు. ఇక్కడ ప్రారంభమైంది ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ చేశాడు. అక్కడ నుంచి పోయిన తర్వాత ఇదిగో వెళ్ళి ఆ వివాహం చేసుకున్న పోయేటప్పుడు ఆ యొక్క సింహాన్ని చూశాడు. ఆ సింహం కళేబరంలో ఒక తేనె తుట్టి పెట్టుంది.
ఆయన చూశాడు, ఆ తేతుట్టు తీసుకున్నాడు, తింటా వెళ్ళాడు, వాళ్ళకు గుడి పెట్టాడు. ఆ రోజుల్లో ఫిలిష్తీయుల యొక్క అసైన్మెంట్ ఏంటంటే వారు వివాహం జరిగిస్తే 7 దినములు ఇది ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసుకుంటారంట. ఆ 7 రోజులు ఫంక్షన్ చేసుకునేటప్పుడు అనేకమైనటువంటి పొడుపు కథలు వేసుకుంటూ ఉంటారు. ఆ పొడుపు కథల్లో ఇది యొక్క సంవత్సరం మీద పొడుపు కథ వేసాడు. ఏంటి ఆ పొడుపు కథ ఏంటి అంటే ఇది తినుదానిలో నుండి బలమైన దానిలో నుండి తీపి వచ్చను, తిను దానిలో నుండి తిండి వచ్చనని ఆ యొక్క పొడుపు కథ వేసాడు. ఆ పొడుపు కథ వేసేటప్పటికి 7 రోజుల లోపల మీరు ఆ కథను కానీ చెప్పగలిగినట్లయితే ఇది సన్నటి నూలు బట్టలు మీకు నేను తెచ్చి పెడతాను అన్నాడు. లేకపోతే మీరు నాకు పెట్టాలని చెప్పేసి అన్నాడు. అనేటప్పటికి వీళ్ళకి అర్థం కావట్లా. ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును పరిపాలన చేస్తూ ఉన్నారు. వారు ఇదిగో యొక్క సంసారం చేసుకోబోయేటువంటి అమ్మాయిని ఇదిగో బెదిరిస్తున్నారు. వీళ్ళు నువ్వు కానీ ఇదిగో యొక్క కథను ఇప్పుడు మాటలు నువ్వు చెప్పకపోతే నిన్ను, మీ నాన్నని, మీ అత్తని కూడా ఇంట్లో పెట్టి చంపేస్తామని చెప్పేసి ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారు. ఆ అమ్మాయిని బెదిరిస్తున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పమని చెప్పేసి అంటే ఎంత చెప్పినా కానీ అసలు నిజం చెప్పట్లా. చెప్పపోయేటప్పుడు లాస్ట్లోకి వచ్చినప్పటికి ఎట్టయితే చెప్పేటప్పటికే ఆ కథ భావం 7 రోజున వాళ్ళు ఆయనకి తెలియపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సంసోను అన్నాడు, నా దూడ దున్నకపోతే మీకు తెలియదని చెప్పాడు. హల్లెలూయా. ఆ కోపంతో వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఎందుకు మళ్ళీ తీసుకొచ్చుకుందామని చెప్పేసి వెళ్ళేటప్పటికి ఏం చేశారు, ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి తన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ కోపంతో తన కోపంతో ఏం చేశాడు, ఒక నక్కలను పోగు చేసి ఆ నక్కల తోకలకి ఇదిగో మట్టలు కట్టేసి అవన్నీ కూడా తగలబెట్టేటట్టుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి ఈ యొక్క ఫిలిష్తీయులకను ఈ యొక్క సంసోనుకి గొడవ మొదలైంది. అది మొదలయ్యేటప్పటికి వచ్చేసి ఇదిగో దెలీలా అనేటువంటి ఆమెకి బానిస అయిపోయాడు. హల్లెలూయా. అపవాదిగాడు గర్జించు సింహము వలె ఇదిగో ఎన్ని రకాలుగా వాడుకుంటుందో చూసావా? ఎందుకని ఎన్ని విధాలుగా తిప్పడానికి కారణం ఏంటంటే ఇదిగో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఇది. ఫిలిష్తీయుల అమ్మాయిని చేసుకున్నవారే కాదు, అక్కడే ఆ యొక్క అపవాది తరిగిపోయాడు. అక్కడ నుంచి అపవాది గారు విడిచిపెట్టకుండా వెంటాడుతూనే వచ్చాడు. అక్కడ నుంచి వచ్చినాక కూడా ఏమైంది, ఇక్కడ ఇదిగో దెలీలా చేతిలో పడ్డాడు. దెలీలా కూడా వాళ్ళు పట్టుకొని ఆయన బలం ఎక్కడుందో కనుక్కొని చెప్పమంటున్నారు. ఎవరు కూడా ఆయన ఆపలేకపోతున్నారు. ఆపలేకపోతున్నప్పుడు ఇదిగో దెలీలా దగ్గరికి వచ్చి ఇదిగో ఒకసారి ఒక మాట చెబుతున్నాడు, అయ్యా ఇదిగో తాళ్ళు పెట్టి కట్టేసి మంచానికి కట్టేసి అయ్యా ఇదిగో ఫిలిష్తీయులు అంటున్నారు లే అని చెప్పేసి లేపుతున్నాడు. ఎదిరించేసి మొత్తం మీద వెళ్తున్నాడు. అపవాదిగాడు యుక్తి కలవాడే ఇదిగో లాలించి మాటలు చెప్పేటప్పటికి ఏం చెప్పాడంటే అసలు నిజం చెప్పేశాడు. అసలు నిజం చెప్పేసేటప్పటికి ఇదిగో ఏంటి అసలు నిజం ఏంటి, ఆ యొక్క తల మీద మంగళ కత్తి పెట్టకూడదు, పెట్టి ఆ శోభనం చేస్తే ఆ ఉన్న శక్తి అంతా కూడా కోల్పోద్దని చెప్పేసి ఆ దెలీలాతో చెప్పాడు. వాటికి ఆ దెలీలాకి ఆ యొక్క ఫిలిష్తీయులకు తెలియపరిచింది. వచ్చారు ఇదిగో మంగళ కత్తిచ్చేసి శోభనం చేసేసారు. శోభనం చేయగానే ఇదిగో లేగు అయ్యా లే ఇదిగో వస్తున్నారు ఫిలిష్తీయులు వస్తున్నారు లే అని చెప్పి లేపేటప్పుడు లేచి శిథిలిచ్చేటప్పటికి ఏముంది, ఒట్టి బుర్ర ఏముంది. ఏం కోల్పోయాడు, దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తిని కోల్పోవడానికి కారణం ఏంటి, అపవాదికి చోటిచ్చాడు. అపవాదికి చోటి బట్టి ఇదిగో యొక్క ఫిలిష్తీయులకు దొరికిపోయాడు. వెంటనే ఏం చేశారంటే కనుగుడ్లు తోడేశారు, తీసుకెళ్లారు. ఆ దాగోన గొళ్ళో తీసుకుని వెళ్ళి ఇదిగో 2 స్తంభాలు కట్టేశారు, తిరగలు విసిరించారు. హల్లెలూయా,
దేవుని అపవాదికి దొరికితే చూసావు ఎన్ని శ్రమలు పెడుతుందో. అందుకనే అపవాదికి దొరకకుండా ఉండాలంటే మనము దేవుని యొక్క క్రియలు జరిగించేటువంటి వారమై ఉండాలి, దేవునికి ఇష్టంగా జీవించేటువంటి వారమై ఉండాలి. తీసుకెళ్ళాక స్తంభాలకు కట్టేశారు. ఆ యొక్క దాగోను గుడికి మెయిన్ స్తంభాలు 2 ఉన్నాయి. ఆ 2 స్తంభాలు తీసుకొని వెళ్ళి రెక్కల తీసి కట్టేశారు. ఏమి చేయలేనటువంటి స్థితి, ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కట్టేసిన తర్వాత ఇది ఆ యొక్క దెబ్బలు కట్టేసిన తర్వాత ప్రభువు మళ్ళీ ఒకసారి బ్రతిలాడుకున్నాడు. అప్పుడే నువ్వుగా తల మీద 2 ఎంట్రుకలు వస్తున్నాయి అంట. ప్రభువును ఒకసారి ప్రాధేయపడ్డాడు. ప్రభా నీ శక్తిని నాకు ఒక్కసారి దయచేయి ప్రభు అన్నాడు. ఒక్కసారి నాకు దయచేయి ప్రభు అన్నప్పుడు ఆ దేవుని యొక్క శక్తిని మళ్ళీ పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడో వెంటనే 2 చేతులను పట్టుకుని ఇట్లా పెళ్ళగించేటప్పటికి ఆ యొక్క స్తంభాలు కూడా పెళ్ళగించుకొని వచ్చేసింది అంట. వచ్చేటప్పటికి అంతకుముందు చంపినటువంటి వారు అందరికంటే కూడా ఆ రోజు ఎక్కువ మందిని చంపాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిష్తీయులు ఒక పండుగ చేసుకున్నారంట. మన దేవునికి ఇదిగో మన బలివ్వటానికి ఇదిగో సంవత్సరం అని చెప్పేసి ఆ రోజు మొత్తం జాతర ఏర్పాటు చేసుకొని ఆ ఫిలిష్తీయులు అనేటువంటి వారు అందరూ కూడా ఆ దాగోను గుడిలోకి వచ్చేసారంట. ఒక్కసారి ఇది పిల్లగించుకొని పడిపోవడంతో దాంట్లో పడి అందరూ కూడా చనిపోయారంట. వాళ్ళలోనే ఈ యొక్క సంసారం కూడా చనిపోయాడు. అంత ప్రలాచుడైనటువంటి ఈ యొక్క సంసారం చనిపోవటానికి కారణం ఏంటి? అపవాదికి చోటించాడు. మరి మనం ఏమన్నా అపవాదికి చోటిస్తున్నామా? ఏమా అపవాదికి చోటించడం అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనం ఏమైనా చేస్తున్నామా గ్రహించాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పటికైనా, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పటికైనా, మనం దేవునికి వాక్యం విన్నప్పటికైనా, వ్యతిరేకమైనటువంటి పనులు ఏమి చేసినప్పటికైనా కానీ మనము అపవాదికి తొత్తులమైపోతాం. అపవాదికి తొత్తులమైనప్పుడు అపవాదికి అనేది మనల్ని ఎంతగానో వాడుకుంటాడు. మనం చూసుకున్నప్పుడు ఇదిగో ఆదాము అవ్వలు చోటించాడు, ఏదో తోటలో నుంచి బయటకు వెళ్ళారు. ఇదిగో సంసారం చోటించాడు, ఒక దాగోను ఉండేదిగో చనిపోయాడు. కారణం అపవాదికి చోటు. మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలు కానీ నువ్వు కానీ అపవాదికి ఏమన్నా చోటిస్తున్నారు? శ్రమలో శోధనలు మనకు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఏమో ఇవన్నీ కూడా మనకు ఎందుకు వస్తున్నాయి అంటే అపవాదికి చోటు బట్టి వాడు వచ్చి మన ఆత్మీయ జీవితాన్ని దోసుకుపోతున్నాడు. ఆత్మీయ జీవితం మనలో ఉన్నంత వరకు ఏ శ్రమ ఏ శోధన కూడా మనలోకి రాదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉంటాడు. అందుకనే అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని మంచి పనులు చేసేటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము జీవించేటువంటి వారమై ఉండాలి. దేవుని ప్రేమించి ఆయన అనుదినము మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనతో మనం వెలగగలిగినప్పుడు దేవుని యొక్క శక్తిని మనకిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మనం గ్రహించాల్సిన కూడా సత్యం ఏంటంటే మన దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు ఏమి కూడా మనము మాట్లాడకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూసుకున్నట్లయితే అలాగే సొలొమోను రాజు కూడా చోటిచ్చాడు. ఎవరు? సౌలు రాజు కూడా చోటిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏం చోటిచ్చాడు అంటే దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు, రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. రాజుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకరోజు ఏం జరిగింది, అమాలేకీలకన్నా వీళ్ళకి ఇదిగో వాళ్ళని హతమార్చమని చెప్పేసి దేవుడు చలం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హతమార్చి అక్కడ ఉన్నది ఏది కూడా నువ్వు తీసుకొని రావద్దని చెబితే వీళ్ళు ఏం చేశారు? అందరూ హతమార్చి వాళ్ళ దగ్గర బలిసినటువంటి వాటిని అన్నిటిని కూడా ఎద్దుల్ని ఆ గొర్రెల్ని వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చారు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. మరి ఎవరికి తొత్తు అయిపోయాడు? అపవాదికి చోటిచ్చాడు. అపవాదికి చోటిచ్చేటప్పటికి ఇదిగో మళ్ళీ వచ్చినాక కూడా ఏమంటున్నాడు? అంత హతమార్చి వచ్చారండి అంటే ఆయన ఉన్నాయా అంటున్నాడు. మరి ఆ ఎద్దుల ఎరుపులను
రంకెలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ఏందని అడిగితే అవి వెంట దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వచ్చారంట. అడిగాడు ఆయన, చెప్పుతమైన వాటిని తీసుకుని వచ్చి దేవునికి బలిస్తాను. నువ్వు సమస్తమును కూడా నిర్మూలన చేసి రమ్మంటే నువ్వు ఎందుకు తీసుకొచ్చావని చెప్పి ఇదిగో అపవాదికి చోటు ఇచ్చేపటికే ఇదిగో ఆ యొక్క రాజ్యాన్ని నుంచి దింపేయాలని చెప్పేసి ఏర్పాటు చేశారు. అప్పుడు ఇదిగో దావీదుని ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేసిన తర్వాత ఫిలిష్తీయులకును ఇశ్రాయేలుకి ఇదిగో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇదిగో దావీదు వచ్చాడు అక్కడికి. దావీదు అక్కడికి వచ్చినప్పుడు దావీదు వచ్చినప్పుడు గొలియాతు కేకలు పెడుతూ ఉన్నాడు. అది విన్నాడు. అది విని ఇదిగో ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏంది ఆయన ఏంది అంత సవాళ్ళు చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయనకి చెప్పారు, ఆయన మీద ఒక్కరే యుద్ధానికి పోవాలంట అయ్యా అన్నాడు. దావీదు గారు అన్నాడు, నేను పోతానయ్యా అన్నాడు. ఇదిగో దావీదు యుద్ధానికి పోయాడు. గొలియాతును హతమార్చాడు. ఆ యొక్క తలచాట పట్టుకొని వస్తున్నటువంటి సమయంలో ఇది అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా సంతోషంతో ఇదిగో జైలు పడుతున్నారు. హల్లెలూయా, స్తుతులు తెలియపరుస్తున్నారు. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 అనేటప్పటికి ఇదిగో అక్కడ ఈ యొక్క ఇంటిలో విషపు చూపు వచ్చేసింది. విషపు చూపు రావడానికి కారణం ఏంటి? అపవాదికి చోటిచ్చాడు. అపవాదికి చోటిచ్చేపటికే అప్పుడు ఏం చేశాడక ఇదిగో బళ్ళు తీసుకొని విసురుతున్నాడక. అంతా తిరిగి వచ్చాడు. కారణం ఏంటంటే అపవాదికి చోటిచ్చేటప్పటికి విషపు చూపు వస్తుంది, దుష్ట మనసు వచ్చింది, దేవుని బిడ్డల మీద దూషించే మనసు వచ్చింది. అలాంటప్పుడు మనం గ్రహించాలి, ఇది నా దేవునికి ఇష్టమైంది కాదు. ఈ దుష్ట మనసు నాలోకి వస్తుందంటే ఇదిగో నా దేవునికి వ్యతిరేకమైన అపవాదిగా నాలోకి వస్తున్నాడు. వాడిని జయించాలంటే ఈ మనసు నుంచి నేను విడుదల పొందుకోవాలి. అప్పుడు ఇదిగో దావీదును సింహాసనం ఎక్కించారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు కూడా జయం పొందుకోవాలంటే అపవాదిని జయించాలి. ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పటికైనా కానీ సమస్యల వైపు మనం చూడకుండా దేవుని వైపు మనం చూస్తే ఆ సమస్యలన్నిటి నుంచి కూడా దేవుడు మనకి విడుదలిస్తాడు. ఆ విడుదల మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క ప్రేమను కలిగి మనం జీవించేటువంటి వారమై ఉండాలి. దేవుని యొక్క ప్రేమను అంటే మనం చూసుకున్నట్లయితే ఇదిగో మరి దేవుని యొక్క ప్రేమను అపవాదికి చోటి ఇచ్చినటువంటి వారి గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. మరి అపవాదికి చోటు ఇచ్చినటువంటి వారు ఎవరు ఉన్నారు? దేవుని యొక్క లేఖనంలో మనం చూసుకున్నట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికైనా అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని వైపు చూసినటువంటి వారు మనం చూడాలి అంటే యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనాల వరకు మనం చదువుకుందాం. ఊజు దేశం ముందు యోబు అని ఒక మనుషుడు ఉండేట. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు పనులను విసర్జించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, అపవాదికి చోటినటువంటి వారు ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఏపుని మనం చూసుకున్నట్లయితే ఏపు యొక్క శ్రమలను కానీ మనం కలుసుకుంటే ఒళ్ళు గొంగర్తు వచ్చేటువంటి శ్రమ ఏపుకు వచ్చింది. బిడ్డలు చనిపోయారు. ఊజు దేశంలోనే ఆయనంత ఆస్తిపరుడు ఇంకొకళ్ళు లేరు. అలాంటి ఆస్తి అంతా కూడా అయిపోయింది. అలాంటి ఆస్తి అంతా కూడా ఖర్చు అయిపోయింది. బిడ్డలు చచ్చిపోయారు. ఆరోగ్యం సరిలేదు. గురుపులతో ఎంతో ఇబ్బంది పడిపోతున్నాడు. అయినప్పుడు కనుక సరే ఆస్తి వైపు చూడలేదు, బిడ్డల వైపు చూడలేదు, ఆరోగ్యం వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపవాదికి చోటు ఇవ్వలేదు. ఏమో ఎన్ని శ్రమలు పొందినప్పుడు కనుక సరే అపవాదికి చోటు ఇవ్వాల. ఈ యొక్క అపవాది చోటు ఇవ్వకుండా ఉండదు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. అపవాది గాడికను ఇదిగో దేవునికి పోటీ పడేది. అపవాది గాడు పరలోకములో
దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలుచుటకై వచ్చిన దినము బట్టి ప్రదర్శించెను. ఆ దినమున అపవాదియగువాడు ఆయనతో కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిందని వాడిని అడిగగా హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు అటు ఇటు తిరుగుతూ వచ్చి భూమి మీద తిరుగుతూ వచ్చాం కదా, ఆ భూమి మీదే నా భక్తుడైనటువంటి ఏబున్నాడు, ఆయన సంగతి ఆలోచించిదివా అన్నాడు. అతడు అంటే ఎలాంటి వాడంట? న్యాయవంతుడును యథార్థవంతుడును దేవుని యందు. ఈ మాట ఎవరు చెబుతున్నారు? దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. ఎవరి గురించి? ఏమి గురించి? మరి మన సాక్ష్యం ఏంటి? మన సాక్ష్యం ఏంటి? మరి మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పకపోతే చెప్పపోయాడు, కనీసం మన ఇంటి పక్క వాళ్ళన్నా కానీ ఫలానా మనిషి మంచిది అని చెప్పి అంటున్నారా? మన సాక్ష్యం ఇక్కడ సాక్ష్యం అవసరమై ఉంది. ఇన్ని శ్రమల్లో ఎన్ని ఇబ్బందుల్లో కూడా దేవుని వైపు చూశాడు, కానీ అపవాదికి చోటు. అపవాది కానీ ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు, అయినా కానీ వాడి వల్ల కాల. అంత యథార్థతగా తెలిసినటువంటి ఏబును దేవుడు ఏం చేశాడు? ఆ డబలాశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వైపు చూసినటువంటి ఏబు డబలాశీర్వాదం పొందుకున్నాడు. అపవాదికి చోటిచ్చినటువంటి వారు ఏదైనా తోటలో నుంచి త్రోసివేయబడ్డారు. ఇదిగో బలవంతుడైనటువంటి సంసారం కూడా ఇదిగో హతమైపోయాడు. దావీదు దేవుడు సంసారం సొలొమోను కూడా ఇదిగో దేవునికి అపవాది చోటు ఇచ్చాడు, రాజ్యం నుంచి దిగిపోయాడు. అపవాది గాడు దేవుని యొక్క బిడ్డలను పతనం చేయటకు వాడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అందుకనే మనము అపవాదికి చోటిచ్చేటువంటి వారిగా ఉండకుండా అపవాదిని జయించగలిగినటువంటి ఆ దేవుని వైపు మనం చూసినప్పుడు ఆ దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగిస్తాడు. ఇప్పుడు దావీదు గారి పట్ల, ఏబు గారి పట్ల దేవుడు ఎంతో గొప్ప కార్యక్రమం జరిగించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అపవాదికి చోటు ఇవ్వలేదు. అపవాది గారు దేవుడిని కూడా ఎంతగానో శోధించాడు. ఎంత శోధించినప్పటికైనా కానీ చూడమ్మా, లోక సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే అపవాది గారు దేవుడిని కూడా శోధించాడు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని హల్లెలూయా హల్లెలూయా. ఏమంటుంది? రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంటుంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మాట వలన జీవిస్తారు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఏం కలిగి ఉన్నాడు? దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. అపవాదికి చోటీ లేదు. అపవాదికి చోటీ లేదు కాబట్టి మన ప్రభు అనేకమైనటువంటి కార్యములను చేయగలుగుతున్నాడు. మరి నీవు కూడా దేవునికి లోబడి ఉన్నట్లయితే, అపవాదికి చోటీకుండా ఉండినట్లయితే నీవు కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యములను చేయగలుగుతాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదాము అవ్వలో ఇదిగో అపవాదికి చోటిచ్చారు. సంసారం అపవాదికి చోటిచ్చాడు. అప్పుడు సౌలు కూడా అపవాదికి చోటిచ్చాడు. వీళ్ళు చోటిచ్చినందుకు ఏమైపోయారు? పతనం అయిపోయారు. మరి ఏబు అపవాదికి చోటు ఇవ్వలేదు, యేసు ప్రభు కూడా అపవాదికి చోటు ఇవ్వలేదు. వీళ్ళు ఏం పొందుకున్నారు? మేలు పొందుకున్నారు. మరి దేవుని యొక్క వాక్యం పెట్టినటువంటి మనం ఏం పొందుకోవాలి? మేలు పొందుకోవాలి. మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి వారితో ఆయన ఎప్పుడు ఉంటానే ఉంటాడు. ప్రతి దాని మీద కూడా జయమిస్తాడు. అలాంటి జయము మనం పొందుకోవాలని దేవుని యొక్క లేఖనంలో మన కొరకు ఇదిగో ఎన్నో ఆ యొక్క అవసరమైనటువంటి మాటలను మన కొరకు రాసి ఉంచారు.
ఈరోజు మరి మనం విన్నటువంటి వాక్యాన్ని బట్టి అపవాది సంబంధించినటువంటి ఏవైనా మనలో ఉంటే మనలో నుంచి వాటిని తీసేసుకుందాం. మనము దేవుని బిడ్డలుగా అపవాదిని జయించగలిగినటువంటి వారిగా మనం పొందుకుంటాం. ఇదిగో ఆ యొక్క బలహీనమైనటువంటివి ఏవి కూడా మనలో లేకుండా, దేవునికి వ్యతిరేకమైనవి ఏవి కూడా మనలో లేకుండా వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందుకునేలాగున దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిద్దాం. దేవుడితో మనం ఉందాం. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందరు కాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపరలో తండ్రి, పరిశుద్ధుడా మా యేసయ్య, నీకు వందనాలు. నీ యొక్క మహాకృపను బట్టి ప్రభు, ఇదిగో నీ లేఖనాల ప్రకారం అపవాదికి చోటు ఇవ్వద్దని చెప్పి నీ లేఖనాలు మాకు తెలియపరిచావు ప్రభు. నీకు వందనాలు ఆయన. ఎంతో ప్రేమతో చేసుకున్నావు ప్రభు. ఆదాము అవ్వలను ప్రభా అపవాది గాడికి చోటు ఇచ్చారు. ఈ యొక్క ఆభరణంలో నుంచి త్రోసివేయబడ్డారు ప్రభు. అలాంటి స్థితిలో నేనేమన్నా ఉన్నానేమో ప్రభు. అయ్యా అపవాదికి చోటిస్తున్నానేమో ఆయన. అపవాది శక్తులను జయించగలిగిన శక్తి మాకు దయచేయి ప్రభు. నీ ఎంత యథార్థత కలిగి జీవించినట్లు నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయ్యా అటు జీవితం మాకు దయ, నిన్ను కలిగి జీవించే జీవితం మాకు దయచేయి ప్రభు. నీకు వందనాలు ఆయన. సంసారం ఎంతో బలవంతుడయ్యా, ఎంతో శక్తినిచ్చావయ్యా. ఆ శక్తి అంతా కూడా ప్రభు అపవాదికి చోటించేపటికి లాగేసుకున్నాడు ప్రభు. నీకు వందనాలు ఆయన. నీ బిడ్డ ప్రాధాయపడి మళ్ళీ అడిగినప్పుడు నీ శక్తిని అయితే ఇచ్చావు, కానీ ఆ యొక్క బతకాల నుంచి విడుదల పొందుకోలేకపోయాడు ప్రభు. నీకు వందనాలు అయ్యా. అలాంటి నా ప్రభు శోధనలో నేను ఏమైనా ఉన్నానేమో ప్రభు. అలాంటి వ్యతిరేకమైనటువంటి తెలియలో అలాంటి మనసులో ఏమైనా ఉన్నదేమో ప్రభు. అపవాదిని జయించగలిగినటువంటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు ఆయన. అయ్యా ఇదిగో నీ బిడ్డలు అయినటువంటి వారు ప్రభు ఏ మృగాన్ని ప్రభు మీరు చూసుకున్నట్లయితే ఆయన, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికైనా, ఎంత శోధనలు వచ్చినప్పటికైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికైనా కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు అయ్యా. అయ్యా నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను పట్టుకొని ప్రభు నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయండి ప్రభు. ఈ లోకంలో నాయన అపవాది గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు ప్రభు. వాటిని జయించగలిగినటువంటి శక్తిని మాకు దయచేయండి ప్రభు. నీకు ఇష్టమైనటువంటి నా ప్రభు పనులు మేము చేయలాగునా, నీకు ఇష్టానుసారంగా మేము జీవించలాగున నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా ఇదిగో శక్తిమంతుడు అయ్యండి ప్రభు, బలవంతుడు అయ్యండి కూడా ప్రభు. అపవాదికి చోటివ్వకుండా అపవాదిని జయించావు ప్రభు. నీకు అలాంటి జయము మేము కూడా పొందుకొని ప్రభు నీకు లోబడి జీవించే జీవితం మాకు దయచేసి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నీవే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అనేకులు ప్రభు ఇదిగో ఈ లైవ్ చూస్తున్నారు ప్రభు. ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించాయా అయా. ఏ సాధారణ శక్తుల చేత ప్రభు అపవాదికి చోటించినటువంటి వారు ఏ శ్రమలో ఉన్నప్పటికైనా, ఏ శోధనలో ఉన్నప్పటికైనా, ఎన్ని ఇబ్బందులో ఉన్నప్పటికైనా ఈ లైవ్ ద్వారా ప్రభు ఆ యొక్క అపవాదిని జయించగలిగినటువంటి ఆ శక్తిని పొందుకునే భాగ్యము నీ బిడ్డలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ లైవ్ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడినట్లు నీ కృప నీ బిడ్డలకు దయచేసి నీకు లోబడి నీకు యథార్థంగా జీవించే జీవితము ప్రతి ఒక్కరికి దయచేసి నీ రెక్కల కింద భద్రపరిచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా మీద ఆహారం నేడు మాకు దయచేయము, మా యొక్క అపరాధములను క్షయమాన్ని మేము క్షమించలాగిన మా అపరాధములను క్షమించము, శోధనలో కేటాకి నుండి తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి ఇక్కడ చేరి ఉన్న బిడ్డలను, ఈ లైవ్ను చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలను, సమస్యలో ఉన్న బిడ్డలను దేవుడు సదాకాలము తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆయన నాతో వచ్చును, ఆయన నాకాధారము, ఆయన ప్రేమ కృపల నుండి నేను తొలగానే నాడు. ఎత్తైనా కొండలపై చీకటైనా లోయలలో పరమగృహము చేరు వరకు ఆయన నాతో వచ్చును.
ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించు.